హలో ఎవ్రీవన్, నేను మీ యాంకర్ లాస్యా రెడ్డి. నేను మీ విజయ్. ఎక్కడున్నాం విజయ్ గారు ప్రస్తుతం? గుజరాత్లోని అహ్మదాబాద్కు కేవలం ఒక గంట జర్నీ చేస్తే వచ్చేటువంటి యూనివర్సిటీ. వావ్, విశ్నగర్ లో ఉన్నాం. ఎగ్జాక్ట్ గా. అండ్ గుజరాత్ గురించి మీరు చెప్తే బాగుంటది. అసలు ఏంటి యూనివర్సిటీ గురించి కానీ గుజరాత్ గురించి కానీ? గుజరాత్ అనగానే ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ లో కంటే కూడా డెవలప్డ్ స్టేట్స్ లో నెంబర్ 1 ఉండేది గుజరాత్. దేశాన్ని ఒక రకంగా చెప్పాలంటే రూల్ చేస్తున్న స్టేట్ గుజరాత్. గుజరాత్ గురించి మీకు అందరికీ కూడా తెలుసు. గుజరాత్ ఎంతో ప్రత్యేకం, ఎందుకంటే వ్యాపార పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, అలాగే లీడర్షిప్ పరంగా ఎలా చూసినా కూడా ది బెస్ట్ గుజరాత్. ఆ గుజరాత్ లో మనం సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీకి వచ్చాం. అండ్ ఇందాక గుజరాత్ గురించి చెప్పినప్పుడు ఇక్కడ నుంచి బోల్డ్ ఎంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ వచ్చారు మనకు. ఫర్ ఎగ్జాంపుల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు, గాంధీజీ కావచ్చు, అండ్ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అండ్ అమిత్ షా గారు కూడా ఈ గుజరాత్ నుంచే. ఎస్, టు బి సర్ప్రైజింగ్, టు బి అస్టానిషింగ్, సంకల్ చంద్ పటేల్ గారు కూడా ఫ్రీడమ్ ఫైటర్ అనమాట. ఆయన యూనివర్సిటీ బిఫోర్ ఇండిపెండెన్స్ స్టార్ట్ చేశారు 1942లో. కేజీ నుంచి పీజీ వరకు ఉంది, మొత్తం 100 acres లో డెవలప్ చేశారు. సో మరి చూద్దాం అసలు ఏమేమి కోర్సెస్ ఉన్నాయి ఏంటి అని. సో కేజీ నుంచి పీజీ వరకు కాలేజ్ ఉంది, డిగ్రీ కాలేజ్ ఉంది, ఎంబీబీఎస్ ఉంది, ఇంజనీరింగ్ ఉంది, పారామెడికల్ ఉంది, నర్సింగ్ ఉంది, డెంటల్, ఆయుర్వేదిక్, హోమియోపతి, వాట్ నాట్ ఎవ్రీథింగ్ మనకు ఈ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో ఉంది. సరే, మరెందుకు ఆలస్యం, వెళ్ళి డీటెయిల్డ్ గా అన్ని మనం చూస్తూ మన వ్యూవర్స్ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దామా? yes definitely, let's go. లాస్యా, మీరు చాలా యూనివర్సిటీని విజిట్ చేశారు, చాలా ప్లేసెస్ కి మీరు వెళ్ళుంటారు, కానీ ఈ యూనివర్సిటీ గురించి చాలా డీటెయిల్ గా తెలుసుకోవాలి. డెఫినెట్లీ, ఎందుకంటే ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది ఎంటర్ అవ్వగానే. బికాస్ కోర్సెస్ ఒకే దగ్గర ఉండడం, దట్టు మెయిన్ థింగ్ ఏంటంటే ఇది బిజినెస్ గాను ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ గాను రన్ చేయట్లేదు. ఓనర్స్ ఎవ్వరూ లేరు. సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీకి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇది నడిపిస్తున్నారు. సో ఏ ప్రాఫిట్స్ వచ్చినా అది మళ్ళీ స్టూడెంట్స్ డెవలప్మెంట్ కోసము ఎడ్యుకేషనల్ పరంగానే యూస్ చేస్తున్నారు. ఇజంట్ ఇట్ గ్రేట్ అండి? చాలా గ్రేట్, ఎందుకంటే ఒక ఫ్రీడమ్ ఫైటర్ గా ఆయన స్వాతంత్ర ఉద్యమంలో అటువైపు పోరాడుతూనే ఒక చిన్న స్కూల్ ని ఇక్కడ స్టార్ట్ చేశారు 1942లో. ఆ తర్వాత 2060లో దీన్ని ఒక కాలేజ్ గా, యూనివర్సిటీగా దీన్ని మోల్డ్ చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఎక్కడా కూడా ఆగలేదు. ఇంకొక విషయం ఏంటంటే గవర్నమెంట్ పూర్తి స్థాయిలో ఈ యూనివర్సిటీని డెవలప్ చేయడానికి ముందుకొచ్చింది. సూపర్ కంప్యూటర్ మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఉంటుందో తెలుసా? నాసా, ఇస్రోలోనే ఉంటది యాక్చువల్ గా, రైట్? ఇస్రోలో ఉంటుంది. అలాగే ఏదైతే మనం వెదర్ కి సంబంధించిన దాన్ని అనలైజ్ చేయాలన్నా కూడా అందులో ఉంటుంది. అలాంటి చోట మాత్రమే రేర్ గా ఉంటుంది సూపర్ కంప్యూటర్. అలాంటి సూపర్ కంప్యూటర్ ని గుజరాత్ గవర్నమెంట్ ఈ యూనివర్సిటీకి కేటాయించింది. సో ఈ ఒక్క విషయం చాలు యూనివర్సిటీ ఎంత హై లెవెల్ రేంజ్ లో ఎడ్యుకేషన్ క్వాలిటీస్ గానీ స్టాండర్డ్స్ గానీ ఉన్నాయో అర్థం చేసుకోవడానికి, రైట్? మరో విషయం కూడా లాస్యా, ఇక్కడ ఆనందీ బెన్ పటేల్, పవర్ఫుల్ లేడీ ఫ్రమ్ గుజరాత్ అంటారు, చీఫ్ మినిస్టర్ గా వర్క్ చేశారు ఇక్కడ ఆమె ఎల్కేజీ నుంచి, అంటే స్టార్టింగ్ డేస్ నుంచి కూడా ఈవెన్ డిగ్రీ వరకు కూడా ఇక్కడే చదువుకున్నారు. సో ఆమెతో పాటు మోదీ గారికి సంబంధించిన హౌస్ కూడా పక్కనే ఉంటుంది. జస్ట్ 10 kilometers అవే కదా. సో ఒకసారి క్యాంపస్ టూర్ కి వెళ్ళి అసలు ఏమేమి కోర్సెస్ ఉన్నాయి ఏంటి డీటెయిల్డ్ గా మన వ్యూవర్స్ కి చెప్పేద్దామా? మరో విషయం ఏంటంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ గ్యారంటీ, దాంతో పాటు డిసిప్లైన్, దాంతో పాటు లీడర్షిప్, సమాజంలో చదువుతో పాటుగా వాళ్ళు సమాజానికి ఏమి ఇస్తాము అనేది ఇక్కడి నుంచే నేర్పిస్తుంది ఈ యూనివర్సిటీ. డెఫినెట్లీ చూస్తేనే చాలా క్లియర్గా అర్థమైపోతుంది. బికాజ్ స్టూడెంట్స్ కానీ ఆ డిసిప్లిన్ కానీ చాలా బాగుంది. అండ్ ద వే దే టాక్, ద వే దే రిసీవింగ్ కూడా చాలా మంచిగా అనిపించింది. సో ఇంకేంటి విజయ్ గారు, అసలు ఇన్ని ప్లస్ పాయింట్స్ చెప్పాము, ఇంకా బోల్డ్ అని వస్తూనే ఉంటాయి. వీడియో మొత్తం అందరూ ఆశ్చర్యపోవాలి అసలు యూనివర్సిటీ గురించి తెలుసుకొని. సో ఒకసారి వెళ్ళి అలా క్యాంపస్ టూర్కి వెళ్ళి అసలు ఏ కోర్సులు ఉన్నాయి ఏంటని డీటెయిల్గా ఒకసారి మన తెలుగు ఆడియన్స్కి చెప్పేద్దామా? లెట్స్ గో. సో విజయ్ గారు, అసలు ఏమేమి కోర్సెస్ ఉన్నాయని మనం అనుకున్నాం కదా, అసలు కోర్సెస్ చూస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. బికాస్ ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మెడికల్ సైన్సెస్, ఎంబీబీఎస్ ఉంది, బీడీఎస్ ఉంది, ఆయుర్వేదిక్, హోమియోపతి, ఫిజియోథెరపీ, ఫార్మసీ, నర్సింగ్, అన్నికి సంబంధించిన మెడికల్ సంబంధించిన సైన్సెస్, ఎస్పెషల్లీ పారామెడికల్ సైన్సెస్ ఉన్నాయన్నమాట. అందులో కార్డియాక్ వస్తుంది, అనస్థీషియా వస్తుంది, రేడియాలజీ వస్తుంది, అండ్ ఫారెన్సిక్ సైన్సెస్ కూడా ఉందన్నమాట. సో అలాగే లాస్యా, ఇక్కడ ప్రత్యేకంగా తెలుగు వాళ్ళు ఇక్కడికి వచ్చి చదివేది ఇంజనీరింగ్ అండ్ పారామెడికల్ సైన్స్. సో వాటిలో చూస్తే మనకి డిగ్రీ ఇంజనీరింగ్ లో బీటెక్, ఎంటెక్, బీఎస్సీ ఉంది, ఐటీలో, అలాగే డిప్లొమా ఇంజనీరింగ్ ఉంది, కంప్యూటర్ సైన్స్, బీసీఏ, ఎంసీఏ అండ్ ఐఎంసీఏ, అలాగే కామర్స్ లో కూడా బీకామ్, ఎంకామ్ ఉంది. సో ఇలా
తెలుగు వాళ్లకు ది బెస్ట్ ఆప్షన్ అంటే సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ. డెఫినెట్లీ, అందులోనూ ఎస్పెషల్లీ గుజరాత్ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే GSIRF అని గుజరాత్ స్టేట్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ అని ఒక ర్యాంకింగ్ ఇస్తారనమాట. అందులో మనకి ఎస్పెషల్లీ ఇక్కడ చూసినట్టయితే 4 స్టార్ వచ్చింది అండ్ 5 స్టార్ అండ్ 5 స్టార్. సో మీరు ఇందాక చెప్పినట్టు లైక్ పారామెడికల్ సైన్సెస్ కోర్సెస్కి వస్తారు అండ్ అలాగే బీటెక్ వస్తారు అండ్ 100+ కంట్రీస్ నుంచి మనకి ఇక్కడ స్టూడెంట్స్, ఫారిన్ కంట్రీ స్టూడెంట్స్ కూడా ఇక్కడ వీళ్ళు చదువుతున్నారు, ఎస్పెషల్లీ పారామెడికల్ సైన్సెస్. అంటే ఎంత డిమాండ్ ఉంది ఈ కోర్స్కి ఇక్కడ అనేది క్లియర్గా అర్థమవుతుంది. మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ యూనివర్సిటీ దాదాపు 150+ ఉన్నటువంటి ఫారిన్ యూనివర్సిటీతో టైప్ అయ్యారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 years, అక్కడ 2 years, అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 years, అక్కడ 1 year. 2+2 3+1. ఇది చాలా అమేజింగ్ ఆపర్చునిటీ. ఎందుకంటే చాలా మందికి ఫారిన్లో చదవాలి అనుకుంటారు, బట్ అఫోర్డబుల్ లేకనో లేకపోతే సీట్స్ రాకనో చాలా కారణాలు ఉంటాయి. అలా కాకుండా మనం ఇక్కడ ఒక 2 years చేసిన తర్వాత ఇంకో 2 years ఏదైనా ఫారిన్ కంట్రీలో సార్ చెప్పినట్టు ఒక 150 యూనివర్సిటీస్తో టైఅప్ ఉంది. సో పర్ఫెక్ట్గా మనకు ఆ ఇంటర్న్షిప్ అండ్ ఆ యొక్క ఎక్స్పోజర్ కూడా దొరుకుతుంది అనమాట స్టూడెంట్స్. రైట్. అలాగే ఇక్కడ ఉన్న ప్రోగ్రామ్స్ కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డెఫినెట్లీ ప్లీజ్ కమ్. డెఫినెట్లీ అసలు ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క ఆణిముత్యం లాగా అనిపిస్తుంది, రైట్? అంటే ఎక్కడ యూనివర్సిటీస్లో, బయట యూనివర్సిటీస్లో ఇటువంటి ఫెసిలిటీస్ కానీ ఇటువంటి స్టార్ రేటింగ్స్ కానీ ఉండవు. 1200+ స్టాఫ్ ఉన్నారు అండ్ 12,000+ స్టూడెంట్స్ ఉన్నారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ ఎక్కువ మందిని తీసేసుకొని ఆ డైల్యూట్ చేయాలని చూడు, లిమిటెడ్ ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పారామెడికల్లో 160 స్టూడెంట్స్ పర్ వాళ్ళ కోర్సుకి తగ్గట్టు 61st స్టూడెంట్ని కూడా వాళ్ళు అలో చేయరు. అంటే దీన్ని బట్టే అర్థమవుతుంది దే ఆర్ నాట్ కమర్షియల్, దే ఆర్ ఓన్లీ ఇంటూ చారిటబుల్ ట్రస్ట్ అనమాట. లైబ్రరీ, సూపర్ కంప్యూటర్ ఫెసిలిటీ ఇందాక మనం డిస్కస్ చేసినట్లు 60,000 బుక్స్ అండ్ 1,000+ జనరల్స్ ఉన్నాయి. సో 3,000 కంప్యూటర్స్ ఉన్నాయి. స్ప్రెడ్ ఓవర్ 84 acres ఆఫ్ ల్యాండ్, అంటే 20 acres ఓపెన్ స్పేస్ ఇచ్చారు. సో అహ్మదాబాద్ లో సిటీకి దగ్గరగా కేవలం 1 గంట జర్నీలో ఇంత పెద్ద ప్లేస్ లో ఇలాంటి యూనివర్సిటీ ఉండడం నిజంగా గుజరాతియన్స్కే కాదు, ఇప్పుడు మన తెలుగుయన్స్ కూడా ఇది ఒక బెస్ట్ ఆప్షన్. అదృష్టం ఉండాలి ఇక్కడ చదవాలి అంటే, రైట్? అండ్ నెక్స్ట్ చూసినట్లయితే మనకు డిజిటల్ లైబ్రరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడున్న టెక్నాలజీస్లో మనకి డిజిటల్ లైబ్రరీ కావచ్చు, రీసోర్సెస్ కావచ్చు, ఆడిటోరియంస్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, తర్వాత మనకి క్యాంపస్ స్టాఫ్ క్వార్టర్స్, క్యాంపస్లోనే ఏసీ అండ్ నాన్ ఏసీ హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అండ్ డిఫరెంట్ అనమాట, బాయ్స్ హాస్టల్ సపరేట్, గర్ల్స్ హాస్టల్ సపరేట్. చాలా సెక్యూరిటీ అండ్ సేఫ్టీ కూడా ఉంది. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు 10 kilometers అవేలోనే నరేంద్ర మోడీ గారి ఇల్లు ఉంది అండ్ 20 kilometers దూరంలోనే మనకి అమిత్ షా గారి ఇల్లు ఉంది. కాబట్టి ఈ ఏరియా ఎంత సేఫ్ అండ్ సెక్యూర్డ్ గా ఉంటుందో ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి. ఇక్కడ కేవలం ఎడ్యుకేషనే కాదు లాస్య, స్పోర్ట్స్ కూడా హై ప్రయారిటీ ఉంటుంది. సో స్పెషల్ గా ఒక క్రికెట్ గ్రౌండ్ ఉంది, చాలా గేమ్స్ కి స్పోర్ట్స్ కి స్పెషల్ గ్రౌండ్స్ ఉన్నాయి. ధోని గారి అకాడమీతో ఇక్కడ టైఅప్ అయింది ఈ యూనివర్సిటీ. సో 6 years నుంచి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు ప్రతి స్పోర్ట్ లో, గేమ్ లో. సో ఎవరైనా బెస్ట్ టాలెంట్ ఉంటే వాళ్ళని సో ఫర్దర్ గా కూడా పైకి పంపించడానికి ఇక్కడ నుంచి కూడా అన్ని రకాల ఫెసిలిటీస్ అండ్ ప్రోత్సాహం, ఎంకరేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో స్పోర్ట్స్ అంటే మనకు డిసిప్లిన్ నేర్పిస్తుంది, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫ్యూచర్ లైఫ్ లో అహెడ్ ఉండాలి అంటే స్పోర్ట్స్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ రోల్స్ పార్ట్ చేస్తుంది అనమాట. సో ఇంకా చూద్దాం నెక్స్ట్ ఏమేమి ఉన్నాయి అసలు క్యాంపస్ టూర్ వెళ్ళి. మరో విషయం అందరూ ఆలోచిస్తారు, మన తెలుగుయన్స్ కి ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, ఫుడ్ ఎలా ఉంటుందో అనేటువంటి టెన్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ సౌత్ ఇండియన్ ఫుడ్ కూడా ఈ ఇయర్ నుంచి కూడా తీసుకురాబోతున్నారు. స్పైసీ ఉంటుంది, మోడరేట్ ఉంటుంది, నార్మల్ ఫుడ్ ఉంటుంది. ఓకే, సో ఇంకేంటి అసలు ఫుడ్, అకామిడేషన్, యూనివర్సిటీ క్రెడిబిలిటీస్ కానీ స్టాఫ్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ అమేజింగ్. మీరు ఓన్గా చూడాలి అనుకుంటే కూడా వచ్చి విజిట్ చేసి ఒకసారి చూడొచ్చు. అండ్ ఇప్పుడు మీకైతే మొత్తం క్యాంపస్ టూర్ అయితే చూపిస్తున్నాము, వెళ్దామా మరి? రైట్. సో స్టూడెంట్స్ ఏదైనా యూనివర్సిటీ చూస్ చేసుకున్నారంటే ఫస్ట్ చూసేది ప్లేస్మెంట్స్ ఇస్తున్నారా లేదా అని. సో ఎస్పెషల్లీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ 155 MNC కంపెనీస్తో, కార్పొరేట్స్తో టైఅప్ అయి ఉందన్నమాట. సో ప్రతి ఒక్క స్టూడెంట్ ఖచ్చితంగా ప్లేస్మెంట్స్ ఏదైతే జరుగుతుందో అప్పుడు క్యాంపస్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. 1 or 2 ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడం కూడా జరుగుతుంది మరి. సో అదే విధంగా SSIP అని ఒక సపరేట్ ప్రోగ్రామ్ కూడా ఉంది. అంటే ఫస్ట్ ఇయర్ నుంచే కాదు, ఈవెన్ ఒకవేళ ఇన్నోవేటివ్ గా థింక్ ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళ ఆలోచన బాగుంది, ఐడియాస్ బాగుంది, వీళ్ళే ఇన్వెస్ట్ చేస్తారు. లాస్ట్ ఇయర్ చూస్తే దాదాపు 148 స్టూడెంట్స్ కి 38 crores ని ఇన్వెస్ట్ చేశారు. అంటే ఐడియాలజీ కూడా బాగుంటే ఇమీడియట్ గా వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది ఇక్కడ యూనివర్సిటీ. సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే బోల్డ్ అని ఉన్నాయి. చాలా ర్యాంకింగ్స్ వైజ్ కూడా చూసుకున్నట్లయితే మనకు ఇంజనీరింగ్ లో ఈ యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంకింగ్
ఇంజనీరింగ్ లో ఇంజనీరింగ్ ఓ అల్టిమేట్. సో ఇందాక మనం ఆ స్టార్స్ కూడా చూసాము. ఒకటేంటండి, ప్రతి ఒక్కటి ఇప్పుడు చాలా మంది హాస్టల్స్ ఎలా ఉంటాయి, ఫెసిలిటీస్ ఎలా ఉంటాయని కూడా ఆలోచిస్తారు. హాస్టల్స్ కూడా దేనికి దానికి సపరేట్గా ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడితే మీరు చూస్తున్నాం, ఎస్ మీరు అందరు కూడా చూస్తున్నారు. సో ఓవరాల్ గా గ్రీనరీ కావచ్చు అండ్ బిల్డింగ్స్ కావచ్చు చాలా వండర్ఫుల్ గా డిజైన్ చేశారు. చాలా చాలా ప్రతిదీ కూడా అంతా కూడా మనకి సీసీ రోడ్సే కనిపిస్తున్నాయి. పూర్తిగా ఎక్కడ చూసినా కూడా కాంపౌండ్ వాళ్ళు కవర్ అయిపోయింది, దాని మీద ఫెన్సింగ్ కూడా ఉంది. ఎక్కడ కూడా అంటే సేఫ్టీ సెక్యూరిటీ విషయంలో అస్సలు మనం రాజీ పడాల్సిన అవసరం లేదు ఇక్కడ. సో ఏమంటారు మొత్తానికి ఫైనల్ గా సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గురించి విజయ్ గారు? సో వ్యూవర్సే చెప్పాలి, ఇన్ని చెప్పాక మరి నో అంటారా? అస్సలు కాదు. సో మరెందుకు ఆలస్యం, మీ పిల్లల్ని వెంటనే అదర్ స్టేట్ లో ఉన్న యూనివర్సిటీలో జాయిన్ చేయాలంటే ది బెస్ట్ ఆప్షన్ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ. సో కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకోండి. సో అవసరమైతే మీరు విజిట్ చేయాలనుకున్నా కూడా ఈ నెంబర్ కాల్ చేస్తే నేరుగా ఇక్కడ ఉన్న ప్రతి ప్లేస్ ను కూడా మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్. మరొక విషయం, ఇది ఇంపార్టెంట్ విషయం, ఈ యూనివర్సిటీకి సంబంధించిన ఒక బ్రాంచ్ ఆఫీస్ ను కూడా మన తెలుగు స్టేట్స్ లో హైదరాబాద్ లోనే రీసెంట్ గా ఓపెన్ చేశారు. ఇంకేం చూస్తున్నారు, తొందరగా నంబర్ కి కాల్ చేసి అడ్మిషన్ తీసుకోండి మరి.